రాధా మనోహర్ దాస్ అతిపెద్ద పాపాత్ముడు. ఏ కోణంలో చూసినా పుణ్యాత్ముడు కాజాలడు. అతడు పాపాత్ముడు, ఇది కన్ఫర్మ్. కుక్క అవతారం తీసుకొని భూమిపైకి వస్తే ఏ కుక్క అవతారం తీసుకుంటాడు? గల్లీలో ఉన్నటువంటి గజ్జి కుక్క అవతారం తీసుకుంటాడా, లేక గల్లీలో ఉన్నటువంటి ఒక పిచ్చి కుక్క అవతారం తీసుకుంటాడా? కుక్కగాను నక్కగానే జన్మెత్తాలి కదా మానవుడు. ముందుగా పునర్జన్మ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఒక వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, వేదాలు చదివాడు, దేవుణ్ణి యథార్థంగా తెలుసుకున్నాడు, దేవుడు చెప్పినట్లుగా జీవితం గడిపాడు. అలాంటి వ్యక్తి మరణిస్తే తన ఆత్మ మోక్షం పొందుతుంది, మళ్ళీ ఎలాంటి జన్మలు తీసుకోకుండా భూమిపైకి రాదు. రెండో వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, వేదాలు చదవలేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుడు చెప్పినట్లుగా జీవితం గడపలేదు. అలాంటి వ్యక్తి మరణిస్తే తన ఆత్మ మళ్ళీ ఇహలోకానికి తిరిగి వస్తుంది. వచ్చి మనిషిలా జన్మెత్తదు, కుక్కలానో పందిలానో జన్మ ఎత్తుతుంది అనే భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి భావన గురించి చాలా మంది ప్రవచనకర్తలు కూడా ప్రవచనాలు ఇస్తుంటారు. ఈ పునర్జన్మకు సంబంధించి చాలా అపోహలు వాళ్ళలో ఉన్నాయి, ప్రజల్లో కూడా ఇవే అపోహలు నింపుతుంటారు. ఇలాంటి విశ్వాసం క్రైస్తవులు, ముస్లింలు కలిగి లేరు. కేవలం హిందూ సోదరులు మాత్రమే ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి విశ్వాసం సరైనదా కాదా అనే విషయం ఎలా తేలాలి అంటే రెండు ఆధారాల ప్రకారంగా మనం చూడాలి. ఒకటి మన బుద్ధి జ్ఞానము, రెండు దేవుడు పంపినటువంటి గ్రంథాల ద్వారా మనం ఇది సరైన విశ్వాసమా కాదా అనే విషయాన్ని తేల్చవచ్చు. మన బుద్ధి జ్ఞానంతో ఒకసారి ఆలోచించి చూద్దాం. మన భారతదేశం యొక్క జనాభా 2010లో 124 కోట్లు, 2020కి వచ్చేసరికి 140 కోట్లు, 2025కి వచ్చేసరికి 146 కోట్ల ప్రజలు మన భారతదేశం యొక్క జనాభా. అంటే ఇక్కడ 2010 నుంచి 2025 వరకు జనాభా పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మోక్షం పొందలేదా? పొందితే తగ్గాలి కదా, ఎందుకు పెరిగింది? సరే, ఎవ్వరు కూడా మోక్షం పొందలేదు అనుకుందాం. మరి 2010లో 124 కోట్ల ప్రజలు ఉంటే మరి ఇప్పుడు 2025కి వచ్చేసరికి 146 కోట్లు ప్రజలు ఎందుకు పెరిగారు, ఎలా పెరిగారు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? రీబర్తే ఒకవేళ నిజమైతే ఎలా పెరిగారు వీళ్ళు అన్న విషయం మనం ఒకసారి ఆలోచించాలి. సరే, అలా కాకుండా ఎవరు మోక్షం పొందలేదండి, అందరూ నరకానికి వెళ్ళారు అంటే అందరూ దుర్మార్గులే, దుష్టులే. ఎందుకంటే 2010లో కూడా జైళ్లు ఉన్నాయి, 2025కి వచ్చేసరికి జైళ్ల సంఖ్య పెరిగింది, అంటే పాపం కూడా పెరిగింది కాబట్టే జైళ్లు కూడా పెరిగాయి అనుకుందాం. అంటే పాపాత్ములు పెరిగారు, పెరుగుతప్పుడు ఏం జరగాలి? అయినా కూడా జనాభా తగ్గాలి. ఎలా తగ్గాలి అంటే కుక్కగానో నక్కగానో జన్మెత్తాలి కదా మానవుడు కదా. మరి ఇక్కడ జనాభా ఎందుకు పెరిగింది అంటే 2024లో 2010లో 124 కోట్ల ప్రజలుంటే 2025కి వచ్చేసరికి 100 కోట్ల ప్రజలే ఉండాలి. కుక్కలు నక్కలుగా మారినా లేదా మోక్షం పొందినా ఏ విధంగా చూసుకున్నా కూడాను ఇది తప్పు అన్న విషయం ఇక్కడ మనకు నిర్ధారణ జరుగుతుంది. ఇంకొక విశ్లేషణ, రాధా మనోహర్ దాస్ అతిపెద్ద పాపాత్ముడు. ఎందుకంటే మీ అమ్మ దగ్గరికి ఎవడైనా వచ్చిపోతే మీరు పుట్టారు, చర్చలను బద్దలు కొట్టండి అన్నవాడు ఏ కోణంలో చూసినా పుణ్యాత్ముడు కాజాలడు, అతడు పాపాత్ముడు, ఇది కన్ఫర్మ్. మరి ఇతడు మరణించిన తర్వాత అతడు మోక్షం పొందడు కదా, మళ్ళీ భూమిపైకి రావాలి కదా కుక్క అవతారం తీసుకొని. ఒకవేళ కుక్క అవతారం తీసుకొని భూమిపైకి వస్తే ఏ కుక్క అవతారం తీసుకుంటాడు? గల్లీలో ఉన్నటువంటి గజ్జి కుక్క అవతారం తీసుకుంటాడా, లేక గల్లీలో ఉన్నటువంటి ఒక సిన్సియర్ కుక్క అవతారం తీసుకుంటాడా, లేక గల్లీలో ఉన్నటువంటి ఒక పిచ్చి కుక్క అవతారం తీసుకుంటాడా, లేక అంబానీ అలా గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో ఒక మంచి ఉన్నతమైన కుక్కగా జన్మెత్తుతాడా? ఇది కూడా ఆలోచించాలి మనం. ఇంకొక విశ్లేషణ, రాధా మనోహర్ దాస్ ఒకవేళ కుక్కగా పుడితే గల్లీలో పిచ్చి కుక్కలా పుట్టాలంటే ఏం పాపం చేసి ఉండాలి? గల్లీలో సిన్సియర్ కుక్కలా పుట్టాలంటే ఏం పాపం చేసి ఉండాలి? గల్లీలో గజ్జి కుక్కలా పుట్టాలంటే ఏం పాపం చేసి ఉండాలి? అంబానీ ఇంట్లో పుట్టాలంటే ఏం పాపం చేసి ఉండాలి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గల్లీలో ఉన్నటువంటి కుక్కకు అంబానీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కకు చాలా వ్యత్యాసం ఉంటుంది. గల్లీలో ఉన్న కుక్కకు దానికి గజ్జినేసి పిచ్చినేసి దాని కాళ్ళు విరిగిపోయి సమయానికి భోజనం దొరకక అది చాలా ఇబ్బందులకు గురవుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం గడుపుతుంది. మరి అంబానీ ఇంట్లో దానికి రాజభోగాలు, దానికి షాంపూ చాలా ఖరీదైనది, దానికి ఫుడ్ బెడ్ అన్ని ఏసీ కార్లు, ఏసీ రూములు, దాని యొక్క జీవితం చాలా విలాసవంతంగా గడుస్తుంది. మరి ఏ పాపానికి ఎలాంటి కుక్కగా పుడతాడు మనిషి అన్నది కూడా ఈ ప్రవచనకర్తలు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మన లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గున, ఆ తర్వాత మా బాబాయ్ రాధా మనోహర్ దాస్ కూడా దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలి. ఇంకొక విశ్లేషణ, ఒకవేళ రాధా మనోహర్ దాస్ కుక్కగా పుట్టాడే అనుకుందాం,
సరే ఏదో కుక్కగా పుట్టాడు, గజ్జి కుక్కో పిచ్చి కుక్కో లేకపోతే అంబానీ ఇంట్లో కుక్కగానో పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ కుక్క వేదాలు తెలుసుకునేది ఎప్పుడు, దేవుని యథార్థంగా తెలుసుకునేది ఎప్పుడు, దేవుడు చెప్పినట్టుగా జీవితం గడిపేది ఎప్పుడు, మళ్ళీ మోక్షం పొందేది ఎప్పుడు, మళ్ళీ మానవ జన్మ ఎత్తేది ఎప్పుడు? ఇవన్నీ ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఒకవేళ నా పేరు ఎత్తాలని మీకు భయం ఉంటే, నా పేరు ఎత్తే ధైర్యం మీకు లేకుంటే, ఎవడి పేరైనా సరే పెట్టి వాడి ప్రశ్న మా కామెంట్ లో వచ్చిందని చెప్పేసి ఆ ప్రకారంగా సమాధానం చెప్పే చేత కదా మీకు? ఇంత భయమా? అంటే మీ దగ్గర ఎలాంటి మ్యాటర్ లేదని కన్ఫర్మ్ అయిందా? ప్రజలు గమనిస్తున్నారు, మీ చందాలు ఆగిపోతాయి. తప్పకుండా ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పే అవసరం ఉంది ఎంతైనా, లేకపోతే మీ చందాలు బంద్ అయిపోతాయి, మీ దుకాణాలు బంద్ అయిపోతాయి. నా పేరెత్తకండి. మీరు కామెంట్ లో ఒక వ్యక్తి మాకు ఇలాంటి ప్రశ్న పెట్టాడు అని చెప్పేసి అలా వీడియోలన్నా సరే చేయండి, జనాలకు ఒక సత్యాన్ని బయలుపరచండి. ఎందుకంటే ఇప్పటికి నేను 4-5 ప్రశ్నలు, చాలా గట్టి ప్రశ్నలు అడిగి ఉన్నాను, దీనికి ఎవరు స్పందించలేదు. నా పేరు ఎత్తకుండా కామెంట్ లో ఒకరు అడిగారు అని చెప్పేసి మీరు వీడియోలు చేయండి. ఇలా అయినా చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఇది చేత కాదు మీకు. ఇంకొక విశ్లేషణ, ఒక వ్యక్తి చాలా ఘోరాలు, నేరాలు, పాపాలు చేసి మరణించాడు. మరణించిన తర్వాత కుక్కగా జన్మెత్తాలి. కుక్కగా జన్మెత్తాలంటే ఎందుకు ఎత్తుతున్నాడు అనేది పనిష్మెంట్. మానవ జన్మలో తప్పులు చేశాడు కాబట్టి కుక్క జన్మెత్తాడు, ఇది పనిష్మెంట్ గా భావిస్తున్నారు మన ప్రజలు. ఇదే రీబర్త్, ఇదే పునర్జన్మ అని చెప్పేసి భావిస్తున్నారు మన హిందూ సోదరులు. మరి అంబానీ ఇంట్లో కుక్కగా పెడితే పనిష్మెంట్ ఎక్కడ ఉంది? దానికి దర్జాగా హ్యాపీ లైఫ్ గడుపుతుంది, దానికి ఏం కావాలో అది దొరుకుతుంది. దానికి ఫుడ్, బెడ్, గుడ్డు, కాస్ట్లీ షాంపూస్, దాని స్నానం చేసే విధానం కానీ, దాన్ని తిరిగే విధానం కానీ చాలా చక్కగా ఉంటుంది. ఒక లగ్జరియస్ లైఫ్ అది గడుపుతుంది. మరి పనిష్మెంట్ ఎక్కడుంది? దానికి పనిష్మెంట్ కాదు కదా అది. అది ఏది కావాలంటే దానికి ముందొచ్చి పడుతుంది. అంతేకాకుండా దాని కుక్క అని పిలిచేటటువంటి ధైర్యం కూడా ఎవరు పని మనుషులు చేయరు. అంబానీ ఇంట్లో ఒకవేళ పుడితే దాని పెట్టిన పేరుతోటే పిలవాలి. ఇంత దానికి లగ్జరియస్ లైఫ్ దొరుకుతుంది. మరి పనిష్మెంట్ ఎక్కడ ఉంది దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు గ్రంథాలు ఏమంటున్నాయో చూద్దాం. ఎలాగో బైబిల్ మరియు ఖురాన్ దీన్ని ఖండిస్తుంది, రీబర్త్ను, ఏదైతే పునర్జన్మ ఉందో దీన్ని ఒప్పుకోవు. మరి గీత ఏమన్నా ఒప్పుకుంటుందో చూద్దాం. గీతా శాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చాలా మంది విని ఉంటారు, చాలా సార్లు విని ఉంటారు. ఎందుకంటే ఎక్కడ చనిపోయినా కూడా అక్కడ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఏంటది? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని. ఈ శ్లోకంలో ఇంతే ఉంది. ఇక్కడ జన్మిస్తాడా, అక్కడ జన్మిస్తాడా, ఎక్కడ జన్మిస్తాడా అనేది క్లియర్ గా లేదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. మొదటి విషయం, పుట్టినవాడు మరణించక తప్పదు. ఎక్కడ మరణిస్తున్నాడు పుట్టినవాడు? ఇక్కడే పుడుతున్నాడు, ఇక్కడే మరణిస్తున్నాడు. మరణించిన వాడు జన్మించక తప్పదు. జన్మ అంటే మళ్ళీ జన్మగా ఇక్కడే పుడతాడని భావించారు మన ప్రవచనకర్తలు. కానీ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అంటే ఇక్కడ జన్మ గురించి కాదు, అది అక్కడ జన్మ గురించి. నేను ఇలా ఎందుకు అంటున్నాను, ఇంత కాన్ఫిడెన్స్ తో ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళ లాజిక్ ప్రకారం ఒక విషయాన్ని చూసుకుంటే, ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతను చనిపోయిన తర్వాత తన ఆత్మ మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ జన్మ ఎత్తడు, అక్కడే మోక్షం పొందుతాడు అన్నారు కదా. మరి ఈ మోక్షం పొందాలి అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? లెక్క చెప్పుకునే దగ్గర జన్మించాలి. అక్కడ లెక్క చెప్పుకోవాలి. నేను దేవుడు చెప్పినట్లుగా జీవితం గడిపాను అని అక్కడ లెక్క చెప్పుకుంటే, ఒకవేళ అది నిజమైతే దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, ఇంకా అటే ఇటు రాడు. అంటే అక్కడ జన్మించక తప్పదు అని అర్థం. మరి పాపాత్ముడు కూడా అక్కడే జన్మించక తప్పదు. ఎందుకు అలా అంటున్నాను అంటే, అక్కడ జన్మిస్తేనే కదా లెక్క చెప్పుకొని అతడు పాపాలు చేశాడు, దేవుని ప్రకారంగా జీవితం గడపలేదన్న విషయం తెలవాలంటే లెక్క చెప్పుకునే దగ్గర జన్మించాలి. అంటే లెక్క చెప్పుకునే తర్వాత జన్మించిన తర్వాత ఏం జరగాలి? మరి ఆ తర్వాత తనకు ఒక మోక్షం కాకుండా నరకం అనేది దొరకాలి. నరకం ఇది బైబిల్ ఖురానే చెప్పట్లేదు, మన వేదాలు కూడా చెప్తున్నాయి. ఎలాగా మనం చూసినట్టయితే గరుడ పురాణం అని ఒకటి ఉంటుంది. గరుడ పురాణంలో మనము అపరిచితులు సినిమాలు చూసుకుంటే అక్కడ ఏ శిక్ష, ఎలాంటి పాపానికి ఎలాంటి శిక్షలు ఉన్నాయని చెప్పేసి మనం సినిమాలో కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. గరుడ పురాణంలో శిక్షలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? నరకంలో ఉన్నాయి. అంటే అతడు నరకానికి వెళ్తాడు అని అర్థం. అంటే ఒకవేళ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అంటే ఇక్కడైతే ఇవన్నీ ఉండవు. మరి కనుక పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అక్కడ లెక్క చెప్పుకునే దగ్గర అనే విషయం మనం తేటతెల్లనవుతుంది. అయితే అక్కడ ఏం జరుగుద్ది? మంచి పనులు చేసిన వాడికి మోక్షం అంటే స్వర్గం, చెడ్డ పనులు చేసిన వాడికి నరకం జరుగుతుంది, ఇది దొరుకుతుంది.
ఇది క్లియర్ కట్ గా అర్థమయ్యే విషయం, కామన్ సెన్స్ ఒప్పుకుంటుంది. గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఇవే. దీనికి సంబంధించి ఇంకొక విశ్లేషణ చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఒక 20 మంటలు చేశాడు, వాడు పెద్ద పాపాత్ముడు, మహాపాపి కదా. మరి మన చట్టం ఏం చేస్తుంది? దానికి మహా అంటే ఉరేస్తుంది. ఎన్నిసార్లు ఉరేయగలుగుతుంది? ఒకేసారి ఉరేయగలుగుతుంది ఒక మనిషిని. ఒకసారి ఉరేసిన తర్వాత మళ్ళీ ఎవడైనా సరే లేపి 19 సార్లు, మిగిలిన 19 సార్లు తన శవానికి ఉరేస్తారా? వేయలేం. వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనుకనే దేవుడు అనేవాడు ఒక నరకం పెట్టాడు. ఆ నరకంలో ఆ 19 మందిని చంపినటువంటి పాపాన్ని తనకు ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు? చంపుతాడు, లేపుతాడు, చంపుతాడు, లేపుతాడు. ఈ విధంగా తన ఏదైతే పాపం ఉందో ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన పనిష్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నరకంలోనేది సాధ్యము. కనుక గరుడ పురాణంలో చాలా స్పష్టంగా శిక్షల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విశ్లేషణ ఆధారం కూడా ఇక్కడ పుట్టడు, లెక్క చెప్పుకునే దగ్గర పుడతాడని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే లాజిక్ ప్రకారంగా 20 మందిని చంపినటువంటి వ్యక్తి మళ్ళీ కుక్కగా పుడితే ఏం జరుగుతుంది? ఒక జన్మ ఒకటే పనిష్మెంట్ కదా. అదే అమ్మాని ఇంట్లో పడితే అది కూడా జరగదు కదా. అంటే ఈ కాన్సెప్ట్ రాంగ్. 100% ఇది ముమ్మాటికి పొరపాటు. ఇది గ్రంథాలకు కూడా విరుద్ధమే, ఇది కామన్ సెన్స్ కూడా విరుద్ధమే అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఈ అపోహల నుంచి అందరూ దూరం రావాలి. వీటికి ఈ నలుగురు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఈ నలుగురే ఎందుకు సమాధానం చెప్పాలి అంటే వీళ్ళే ధర్మరక్షకులు, దేశ రక్షకులు, హిందూ రక్షకులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. భగవద్గీతలో ఇదే శ్లోకం కాదు, ఇలాంటి శ్లోకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. మీరు చూసినటువంటి ఈ శ్లోకాలలో ఎక్కడ కూడా ఇక్కడ అక్కడ అన్నది క్లియర్ గా లేదు. కనుకనే ఋగ్వేద 10వ అధ్యాయం 14వ మంత్రం స్పష్టంగా చెప్పేసింది, మరణించిన వాడు పితృల లోకానికి వెళ్తాడు అని. పితృల లోకాలు ఎక్కడ అంటే ఇంతకుముందు తాత ముత్తాతలు ఎవరైతే చనిపోయారో ఆ లోకానికి వెళ్తాడు అని చెప్పేసి ఈ ఋగ్వేద కంక్లూజన్ ఇచ్చేసింది. కనుక ఇక్కడ కాదు పుట్టడం, అక్కడ అని స్పష్టమైపోయింది. నేను స్పష్టంగా రీబర్త్ను, అదే పునర్జన్మను ఖండనం చేసేసాను. ఎవరైతే హిందూ సోదరులు ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళు తక్షణమే తన ఆలోచనలు మార్చుకొని ఆ విశ్వాసాన్ని రద్దు చేసుకొని మళ్ళీ కొత్త విశ్వాసాన్ని రూపొందించుకునేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏది చెయ్యాలన్నా ఏది చేయకూడదన్నా శాస్త్రం ప్రమాణమే ఉన్నది. శాస్త్రబద్ధంగా జీవితం గడపాలి. నేను ఇంత ఖచ్చితంగా 100కు 100% ఈ రీబర్త్ను ఖండించాను. మరి ఈ ఎవరైతే ఈ హిందూ రక్షకులు, ధర్మరక్షకులు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దీనికి స్పందిస్తారా లేదా? ఈ వీడియోలో కూడా చూద్దాం. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తప్పకుండా రాయండి. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే అది కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టవచ్చు. నా ఛానల్ పై లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.